కనుక మరి మీరంతా ఎలాగనే ఉండండి. నేను చెప్పిందా కావతల బాబా కండి లైన్ వేస్తున్నారు కదా. ఆ గుంతలు బాధతో అయిపోగా శ్రీరామ్ ఒక 9 బిందెల నీళ్లు వారిపోయింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. భజన తర్వాత పలికింది కానీ ముందు 9 బిందెల నీళ్లు వారిపోయింది. 9 బిందెల నీళ్ళు పోయింది. ప్రసాదమా ప్రసాదం ఎక్కడుంది? ఎక్కడ పెట్టారు? మరి తెచ్చి ఎందులో పెట్టద్దు? ట్రాక్టర్ తెచ్చి పెట్టండి. డోర్లు తీయండి. ట్రాక్టర్ డోర్లు తీసి నాటాలని చెప్తాను. మళ్ళీ ప్రసాదం పెట్టడానికి మనిషి వచ్చి కూర్చోండి. ఆ డోర్లు అవన్నీ తీయండి. 9 బిందెల వారు పోసినాక పసుపు కుంకుమ తీసుకుపోయి మాలగారు చాలన్నమ్మా. ఇదిగో పసుపు కుంకుమ ఉంది. నిమ్మకాయలు ఏడే ఉన్నాయి నైనా నిమ్మకాయలు తీసుకోవాలి. ఇగో నిమ్మకాయలు టెంకాయలు ఉన్నాయి చూడండి. కర్పూరం డబ్బా ఎక్కడ పెట్టుకున్నారో చూడండి. కర్పూరం అది వెలిగించడానికి కాదు, బొగ్గులు వేసుకొని మండించాలని వైరాల ముగ్గుడికి మంట పెడుతున్నారు. వైరాల ముగ్గుడు అనేది మండకూడదు. ఓన్లీ మాలుగా పొగే రావాలి. బొగ్గులు ఎందుకులే, బొగ్గులేడు ఉన్నాయి. నువ్వు నీతం వచ్చినట్టు అడగాల లేకపోతే ఏంటంటే ఇది కావాలి. ఇది మందిరాడ ఉంటావు చూడు. బొగ్గులు కోరు మనకు అసలు అర్థం కాల. కర్పూరం వెలిగిస్తే ఎంతవరకు వెలిగిస్తావు? నాయనా పసుపు కుంకుమ తీసుకుపోయి పలసంగా చల్లండి. ఆ కర్రకానికి చల్లాలా. మన దేవీపాలెం గ్రామస్తులు పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు కోసేయండి. 2 టెంకాయలు తీసుకురండి. టెంకాయలు ఆడబెట్టుకున్నారు చూసి 2 టెంకాయలు తెచ్చి టెంకాయల మీద కర్పూరం పెట్టి కొట్టాలా. టెంకాయలు తీసుకురావాలి. ఆడబెట్టుకున్నారు